తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఫిక్స్ అయ్యాయి. సభలో ఏ రోజు ఏం జరగబోతుందనే దానిపై క్లారిటీ వచ్చింది. అయితే ప్రభుత్వం ఒకటి తెలిస్తే విపక్షాలు మరొకటి డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి సమావేశాలు మునుపటి లెక్క కాదు, అంతకు మించి ఉండబోతున్నాయని అంటున్నాయి అధికార విపక్షాలు. ఇంతకీ సభ ఎన్ని రోజులు జరగబోతోంది? విపక్షాల అభ్యంతరం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగబోతున్నాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఐసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. మంగళవారం, బుధవారం నాడు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు. మార్చి 20న సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 23 నుంచి వివిధ శాఖల పద్దులపై చర్చలు ప్రారంభమవుతాయి. 6 గ్యారంటీలు, రైతు భరోసా, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి అంశాలపై సభలో చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. యూరియా కొరత, రాష్ట్రంలో గ్యాస్ కొరత, మూసీ ప్రాజెక్టు సహా 20 అంశాలపై సభలో చర్చ పెట్టాలంటోంది గులాబీ పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు హామీలపై నిలదీస్తామంటోంది బీఆర్ఎస్. సభ నియమ నిబంధనలు పాటించకపోవడం, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, మేము మాట్లాడుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడడం అనేటువంటిది మంచిది కాదు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, ప్రజల్లో కానరాని అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందంటోంది సిపిఐ. అనేక సందేహాలకు అసెంబ్లీ వేదికగా సమాధానం ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పరిష్కార మార్గాలు కూడా కావాలి. ముఖ్యంగా కింది స్థాయిలో డబ్బులు అందట్లేదు. కింది స్థాయిలో దానికి ఎలా పరిష్కారం చేస్తారో కూడా అవన్నీ కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ, ఏదో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించామా, బడ్జెట్ ఆమోదించుకున్నామా అన్న తీరుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ బీజేపీ విమర్శిస్తోంది. సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకు చాలా తక్కువ రోజులే అసెంబ్లీ నిర్వహిస్తున్నారంటూ కమలం పార్టీ ఆరోపిస్తోంది. ఇది కేవలం సమస్య నుంచి తప్పించుకోవడానికి, సమస్యల మీద డిస్కషన్స్ నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి ఒక పథకం ప్రకారము మరి ఈ బడ్జెట్ సమావేశాలను తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఇక విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సిద్ధమైంది. మొత్తంగా ఈసారి సమావేశాలు చాలా హాట్ గా ఉండబోతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి.